సంగీతమును పొంది ఉత్తరాము కొడి కళ్యాణయ్యా ఉపదేశములు ఇచ్చి భక్తులు తగదిలారయ్యా ఎదురు తిరిగి రాజమండ్రి చూసి ఓరంగల్లకు చేరవచ్చారయ్యా సికింద్రాబాద్లో నా బాబు దేవికి చిత్రాలు వెన్నెన్న చూశారయ్యా హైదరాబాద్కు చేరి విశ్వబ్రహ్మ వాళ్ళ వెంటనే విడుదల చేశారయ్యా బాబు కూడా దేగల చైతన్య శిష్యులుగా స్వీకరించుకొని 1000 మంది శిష్యులతోటి పల్లె తిరుగుకుంటూ పూర్మావిల్ల నర్సరావుపేట కాకినాడ రాజమండ్రి గుత్తకల్లు అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని వరంగల్ చేరుకున్నాడు. వరంగల్ నుంచి సికింద్రాబాద్ చేరుకున్నాడు. నా బాబురాజు కట్టించిన చిత్రాలను చూసి హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్ ఎక్కడ పోయిండు? ఎక్కడికి? విశ్వ బ్రాహ్మణ ఇంట్లో విడిది చేస్తున్నారా బాబు. అంటే విడిదంటే ఉండే స్థలాన్ని విడిది అంటారు. మరి మనం ఏ ఊరు పోయినా ఎక్కడ పోయినా మొదలు ఎక్కడికి పోతాము? విశ్వబ్రాహ్మణ ఇళ్ళకి వెళ్తాం. విశ్వబ్రాహ్మణ ఇంట్లో స్వాముల వారు విడిది చేసుకుని ఉంటే హైదరాబాద్ విశ్వబ్రాహ్మణులు అనుకున్నారు. ఏమని? రాక మా కులగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వచ్చాడని స్వాముల వారిని స్త్రీలు పురుషులు మంగళార్తుల మేళ తలతోటి పచ్చని పల్లెకులో ఊరేగిస్తుంటే ఈ విషయం హైదరాబాద్ నవాబుకు తెలిసింది. నవాబుకు తెలిసి 400 సంవత్సరాల క్రితము హిందువులకు అధికారం లేదు, నైజాం ప్రభుత్వము. నా బాబు గారు దర్బార్ నుంచి మనం హిందువులు ఎవరు పోయినా కానీ అల్లా అల్లా అనుకుంటూ చెప్పులు చేత పట్టుకొని పోయేవారు. అలాంటి టైంలో హిందువులు మొత్తం ఏకమయ్యి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని ఊరేగిస్తుంటే ఎవరి మనసులో ఏ కోరికున్నా కానీ ఆ కోరిక చెప్తుండ్రా బాబు. చెప్తుంటే ఈ విషయం నా బాబు గారికి ఆశ్చర్యం వచ్చింది. హిందువుల గురువు ఏంటి, స్వబ్రాహ్మణుల కుల గురువు ఏంటి, మనసులో ఉన్న కోరికలు చెప్పడం ఏంటి? నా బాబురాజుకి ఆశ్చర్యం చూసి రాముల వారిని దేవుడికి పిలిపించుకున్నాడు. వీర బ్రహ్మేంద్ర స్వామి నవాబరాజా విజయం వస్తు బిడ్డ. స్వబ్రాహ్మణ కులకులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారని తెలిసింది. అవును. ఎవరి మనసులో ఏ కోరికను ఆ కోరిక చెప్తున్నారని తెలిసింది. అవును బిడ్డ. నేను ఈ హైదరాబాద్ పట్టణానికి నా బాబు రాజుని. అవును.